అతి తక్కువ ధరతో అందరికీ అందుబాటులో ఉండే రాగిలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అది ఆరోగ్యపరంగా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు మనం ఫుడ్ రెసిపీ వరల్డ్లో రాగి జావా లేదా అంబలి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక పాన్లో 1 లేదా 1.5 కప్పు నీరు పోసుకొని ఈ రాగి జావకు కావలసిన ఉప్పు వేసుకొని ఇంకా మంచి సువాసన కోసం ఇంకా అరుగుదల కోసం చిటికెడు జీలకర్ర కూడా వేసుకున్నాము. తర్వాత అరకప్పు రాగి పిండిని ఒక బౌల్లో తీసుకొని దానికి 1 లేదా 2 కప్పులు నీరు పోసి బాగా పల్చగా కలుపుకొని దాన్ని ఈ మరుగుతున్న నీళ్ళలో పోసి సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అంటే అవకాశం ఉంది. ఈ పచ్చి వాసన పోయేదాకా దీన్ని బాగా ఉడికించుకోవాలి. సన్నని సెగ మీద 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా పచ్చి వాసన పోయిన తర్వాత ఈ ఉడికిన రాగి జావని చల్లార్చుకొని తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీనికి రుచి కోసం 1/2 కప్పు లేదా ఇంకా తక్కువ పెరుగు, దానికి కొంచెం పల్చగా రావడం కోసం నీళ్లు పోసుకొని దీన్ని బాగా కలుపుకొని ఉల్లిపాయ లేదా ఏదైనా పచ్చడితో తింటే ఈ జావ తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా ఎంతో శ్రేష్టమైనది కూడా. మరిన్ని వంటల కోసం ఫుడ్ రెసిపీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.